హాయ్! ఈరోజు మీకు కివీ అండ్ యెస్ బ్యాంక్ కొలాబరేటివ్‌గా ప్రొవైడ్ చేస్తున్న కివీ నియాన్ క్రెడిట్ కార్డ్‌ని ఎలా అప్లై చేయాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ కివీ నియాన్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో త్వరగా జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా స్క్రీన్ పైన క్యూఆర్ డిస్ప్లే అవుతుంది, స్కాన్ చేసి కూడా మీరు ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్పబోతున్నా. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్లై చేసే ప్రాసెస్ ఎగ్జాక్ట్గా 1 minute 33 seconds నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మీ కివీ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి డౌన్లో గెట్ ఓటీపీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అవి ఉందా లేదా అని అడుగుతుంది. సో లింక్ అవి ఉంటే డౌన్లో ఎస్ ఇట్స్ లింక్ టు మై ఆధార్ అని ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు యాప్కి పర్మిషన్స్ అయితే అలో చేయండి. సో ఈ విధంగా మీరు యాప్లో అయితే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు కార్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మీకు యాప్ హోమ్ పేజ్లో అప్లై నౌ అని ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది, క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ కార్డ్ అప్లై చేయడానికి కొన్ని ఎలిజిబిలిటీ చెక్స్ అయితే ఉంటాయి. సో డౌన్లో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ పాన్ నెంబర్, మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ని బట్టి గవర్నమెంట్ రికార్డ్స్లో అయితే సెర్చ్ చేస్తుంది. సో నెక్స్ట్ మీరు కరెంట్ ఉంటున్న రెసిడెన్షియల్ అడ్రస్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి డౌన్లో కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ ఎలిజిబిలిటీ అయితే చెక్ చేస్తుంది. వన్స్ మీ ఎలిజిబిలిటీ చెక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ కెరియర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఫిల్ చేయడానికి డౌన్లో గెట్ స్టార్టెడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు కార్డ్ పైన ఏ నేమ్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో ఎంటర్ చేసి డౌన్లో నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ జెండర్ని అయితే సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ మీరు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదా నో ఐ యామ్ నాట్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి, లైక్ మీ మదర్ నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ పర్సనల్ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అయితే ఎంటర్ చేసి డౌన్లో నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ప్రజెంట్ ఉంటున్న హౌస్ మీ ఓన్ ఆర్ రెంటెడ్ అనేది అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ టైప్, లైక్ మీది జాబ్ ఆర్ బిజినెస్ అనేది సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ మీరు శాలరీడ్ అయితే మీ కంపెనీ నేమ్ అయితే ఎంటర్ చేసి డౌన్లో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఎస్ బ్యాంక్లో హయ్యర్ పొజిషన్లో జాబ్ చేస్తున్నారా ఆర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి రిలేటెడ్ పర్సనా అని డిస్ప్లే అవుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదా నో క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యాన్యువల్ ఇన్కమ్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ డిజిగ్నేషన్ అయితే ఎంటర్ చేయండి. సో డిజిగ్నేషన్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ కంపెనీ ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, లైక్ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, ఎంఎన్సి, గవర్నమెంట్ సెక్టర్ అనేది సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లైక్ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది సెలెక్ట్ చేయండి. సో మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది సెలెక్ట్ చేయాలి, లైక్ రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ సెక్టర్, ఐటీ అండ్ సో ఆన్. వీటిలో ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది సెలెక్ట్ చేయండి.
వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ రీచెక్ చేసుకోండి. అండ్ డౌన్కి స్క్రోల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి డౌన్లో సబ్మిట్ విత్ ఓటీపీని అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఓటీపీ అయితే రిసీవ్ అవుతుంది. సో మీకు రిసీవ్ అయిన ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ అప్లికేషన్ అయితే ప్రాసెస్ అవుతుంది. వన్స్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఆధార్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో డౌన్లో కంప్లీట్ ఆధార్ వెరిఫికేషన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ డీటెయిల్స్ ఎస్ బ్యాంక్తో షేర్ చేయడం ఓకే అయితే బాక్స్ని సెలెక్ట్ చేసి డౌన్లో గెట్ ఓటీపీని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు రిసీవ్ అయిన ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఓటీపీ అయితే ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ డీటెయిల్స్ ఓకే అయితే బాక్స్ని సెలెక్ట్ చేసి డౌన్లో కన్ఫర్మ్ డీటెయిల్స్ని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ డీటెయిల్స్ని అయితే సెర్చ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. వన్స్ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 72 అవర్స్లో మీరు ఈ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో వీడియో కేవైసీకి మీ ఒరిజినల్ పాన్ కార్డ్, పెన్ అండ్ వైట్ పేపర్ అయితే దగ్గర పెట్టుకోండి. సో వీడియో కేవైసీ ప్రాసెస్కి డౌన్లో కంటిన్యూ టు ఎస్ బ్యాంక్ని అయితే క్లిక్ చేయండి. సో వీడియో కేవైసీకి అన్ని పర్మిషన్స్ని అలౌ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఒక ఏజెంట్ని అయితే అలాట్ చేస్తారు వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి. సో మీ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత టాప్లో క్రాస్ మార్క్ని అయితే క్లిక్ చేసి బ్యాక్కి అయితే వచ్చేయండి. అండ్ యాప్లో మీ వీడియో కేవైసీ కంప్లీట్ అవ్విందా అని డిస్ప్లే అవుతుంది. ఎస్ ఆర్ నో, మీకు కంప్లీట్ అయితే ఎస్ అయితే క్లిక్ చేయండి. సో మీ వీడియో కేవైసీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తుంది. అండ్ మీ కేవైసీ డీటెయిల్స్ బ్యాంక్ రివ్యూ చేసి వితిన్ 3 to 4 వర్కింగ్ డేస్లో మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఎస్ బ్యాంక్ అండ్ కివీ కొలాబరేటివ్ ప్రొవైడ్ చేసిన కివీ నియాన్ క్రెడిట్ కార్డ్ని ఎలా అప్లై చేయాలో డీటెయిల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశా అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you for watching this. Bye bye.